పత్తి పైరు అంతటా ప్రస్తుతం 90 నుంచి 100 రోజుల దశ అంటే కాయలు గట్టిపడే దశలో ఉన్నాయి. గత వారం కురిసిన అధిక వర్షాలకు పొలంలో నీరు నిలబడి కొన్ని మొక్కలు పడిపోయి తెగుళ్ల బారిన పడుతున్నాయి. అంతేకాదు వర్షాల అనంతరం ఉండే వేడి వాతావరణం వల్ల రసం పీల్చు పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దశలో రైతులు అప్రమత్తంగా ఉంటూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం సస్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శైల. ప్రస్తుతము పత్తి పంట 90 నుంచి 100 రోజుల దశలో ఉంది. కాయలు ఏర్పడి కాయలు గట్టిపడే దశలో ఉన్నాయన్నమాట. గత వారం రోజుల్లో కురిసినటువంటి అధిక వర్షాల వల్ల పత్తి పంటలో నీరు నిలిచి ఉండడము మరియు కొంత పంట ఒంగిపోవడము, పడిపోవడము లాంటివి గమనించాము. అంతేకాకుండా ఈ అధిక వర్షాలు కురిసి ఆ తర్వాత ఆగిపోయిన తర్వాత గాలిలో ఉన్నటువంటి అధిక తేమ వల్ల కాయకుళ్ళు తెగులు అనేది ప్రస్తుతము వివిధ రైతు పొలాల్లో ఒక 20 నుంచి 30% గమనించడం జరిగింది. ఈ కాయకుళ్ళు తెగులు ఏంటి అనంటే మొక్కకు ఏర్పడినటువంటి కింద కాయల వైపు గాలి సోకకుండా గుబురుగా ఉండి తేమ శాతము అధికంగా ఉండడం వల్ల ఈ కాయకుళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కాయకుళ్ళు 2 రకాలు, ఎక్స్టర్నల్ బోల్ రాట్, ఇంటర్నల్ బోల్ రాట్ అని అంటారు. ఎక్స్టర్నల్ బోల్ రాట్ అంటే ఇది పైన కాయ యొక్క పై భాగంలోనే రెస్ట్రిక్ట్ అయి ఉంటుంది. ఇంటర్నల్ బోల్ రాట్ అని అంటే ఈ కుళ్ళు అనేది లోపట కూడా పాకి వివిధ రకాల శిలీంధ్రాలు దాన్ని అటాక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాయకుళ్ళును నివారించుకోవడానికి రైతు సోదరులు వెంటనే వారి పొలాల్లో కుళ్ళు అనేది పైభాగము మాత్రమే రెస్ట్రిక్ట్ అయి ఉన్నట్లయితే ప్రాపికోనజోల్ అనేటువంటి మందును 200 మిల్లీలీటర్లు ఎకరం చొప్పున, లేదు అనంటే అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెన్కొనజోల్ అనేటువంటి ఒక కాంబినేషన్ మందు ఉందన్నమాట. దీన్ని 200 మిల్లీలీటర్లు ఏదైనా ఒక మందును వెంటనే పిచికారీ చేసుకోవాలి. ఇక ఇంటర్నల్ బోల్ రాట్ అంటే కాయ లోపట కూడా ఈ కుళ్ళు గమనించి ఈ ఉధృతి అనేది అధికంగా ఉన్నట్లయితే వెంటనే స్ట్రెప్టోసైక్లిన్ అనేటువంటి మందు 1 గ్రాము ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది ఒక వారం రోజులు గ్యాప్ ఇస్తూ 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ కాయకుళ్ళు తెగులను సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వర్షాలు ఆగిపోయి ఆ తర్వాత కొంచెం ఉష్ణోగ్రతలు పెరిగినట్లయితే రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం గమనించే అవకాశం ఉంటుంది. అయితే ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానమైనవి పేనుబంక, పచ్చదోమ, పిండి నల్లి, తామర పురుగులు, ఇవి మనము గమనిస్తూ ఉంటాం. ఈ తామర పురుగులు అనేవి ఆకు అడుగు భాగాన రసం పీల్చడం వల్ల ఇనుము లాంటి మచ్చలు, మెరిసే మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఆకులు ముడుచుకుపోతాయి. అంతేకాకుండా ఈ తామర పురుగులు తలమాడు అనేటువంటి తెగుల్ని వ్యాపింపజేస్తూ ఉంటాయి. ఈ తలమాడు తెగులు గనక సోకినట్లయితే గూడ రాలిపోవడము, కాయలు రాలిపోవడం, ప్రిమెచ్యూర్ ఫ్లవర్ అండ్ ఫ్రూట్ డ్రాప్ అంటారనమాట. ఇది గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్ని మనము ఈ తామర పురుగులతో పాటు మిగతా పేనుబంక, పచ్చదోమ, పిండి నల్లి ఇట్లాంటి రసం పీల్చే పురుగుల్ని మనము నివారించడానికి కొంత ఉధృతి ఒక మోస్తాదులో ఉన్నప్పుడే అజాడిరక్టిన్ 1500 ppm 5 ml లీటర్ నీరు, లేదు అనంటే 1 లీటరు ఎకరం చొప్పున పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఎకరానికి ముఖ్యంగా ఈ తామర పురుగులకు తెలుపు లేదా నీలిరంగు జిగురు అట్టల్ని గనక అమర్చుకుంటే ఎకరానికి 10 వరకు అమర్చుకుంటే కొంతవరకు వీటి ఉధృతిని గమనించడమే కాకుండా దీని ఉధృతిని కొంతవరకు నివారించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉధృతి అధికంగా ఉన్నట్లు గనక గమనిస్తే వెంటనే ఇమిడాక్లోప్రిడ్ 50 ml, లేదు అనంటే అసిటమాప్రిడ్ 40 గ్రాములు, లేదా ఇమిడాక్లోప్రిడ్ ఫిప్రోనిల్ అనేటువంటి ఒక కాంబినేషనల్ మందు ఉంది, పోలీస్ అని అంటారు. ఈ మందు 50 గ్రాములు అలా మార్చి ఉధృతిని బట్టి పిచికారీ చేసుకుంటా రావాలి. అంతేకాకుండా ఇంకా కాయలు ఇంకా ముందు ఒక 15 నెల రోజుల్లో లేదా ఇంకా ముందు కాయలు గనక పగిలే దశ
వచ్చి మొదటి తీత లాంటిది గనక వచ్చినట్లయితే ఆ టైంలో మనకి ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే రైతు సోదరులు ఎకరానికి మొదటగా 4 నుంచి 5 చొప్పున లింగాకర్షక బుట్టల్ని అమర్చుకోవాలి. 2-3 రోజులు వరుసగా మనకి ఒక్కొక్క బుట్టలో 7 నుంచి 8 గనక మగరెక్క పురుగుల్ని గమనించినట్లయితే వెంటనే మనము సస్యరక్షణ చర్యల్ని చేపడుతూ రావాలి. అంతేకాకుండా పొలంలో ఒక 10% గుడ్డి పూలు లేదంటే 10% గుడికాయలు లాంటివి గమనిస్తే వెంటనే మనం రక్షణ చర్యలు చేపడతా ఉండాలి. మొదటగా మనకు ఉధృతి తక్కువగా ఉన్నట్టు గమనించగానే అజాడిరక్టిన్ 1500 ppm ని ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఉధృతిని బట్టి మనము థయోడికార్బ్ లేదు అనంటే ఎమామిక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు ఎకరానికి ఇలా మార్చి పిచికారీ చేసుకుంటూ రావాలి. అంతేకాకుండా సామూహికంగా గనక ఈ పత్తి పంటను వేసుకున్నటువంటి రైతులు ఈ లింగాకర్షక బుట్టల సంఖ్యను పెంచుకొని 8 నుంచి 10 వరకు ఎకరానికి అమర్చుకున్నట్లయితే రెక్కల పురుగుల యొక్క ఉధృతిని మనము తగ్గించేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి బయోలను వాడకుండా చూసుకోవాలి. అంతేకాకుండా సిఫారసు మేరకే లేబుల్ క్లెయిమ్ ఉన్నటువంటి మందులను మాత్రమే రైతు సోదరులు వాడవలసిందిగా కోరుచున్నాము.